నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? షేక్ లాల్ వజీర్. లాల్ వజీజ్ గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తుంటామమ్మా. బిజినెస్ చేస్తుంటారు. రెగ్యులర్గా వస్తుంటారు? రెగ్యులర్గా వాకింగ్కి ఇక్కడ కంపల్సరీగా ఉదయం 5 గంటల నుంచి 7:30 దాకా ఉంటామమ్మా. ఓకే. సో మీరైతే ఇక్కడ పొద్దున్నుంచి ఉంటారు కాబట్టి ఈ చుట్టుపక్కల పరిసరాల నుంచి వచ్చే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, స్నేహంగా ఉంటూ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అమరావతి ఎలా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నారు? అమరావతి అనేటిది దేవతల యొక్క రాజధాని అనేటువంటి కాన్సెప్ట్తో ఆ రోజు అందరు కలిసి మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ అలాగే ప్రభుత్వం కానీ అందరూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని దాని మీద పెద్ద చర్చ జరిగి ఈ అమరావతి అనే పేరు మీదే పెద్ద చర్చ జరిగింది. అది దేవతల రాజధాని ఆ పేరు మంత్రి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి అక్కడున్న ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి రాజధానికి కృష్ణానది ప్రాంతంలో ఉండాలని ఆ రోజు అందరూ కలిపి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. అందరూ కలిపి అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అమరావతి రాజధానిని చాలా చక్కగా దాని యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే అప్పుడు కొన్ని కారణాల వల్ల అమరావతి రాజధాని వర్క్ లేటుగా జరిగింది. ఆ లేటుగా జరగటం వల్ల ఇతను దానిలో మాయమాటలు చెప్పి ఆ రోజు ప్రభుత్వాన్ని పడగొట్టించి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని అన్నారు. మరి నువ్వు చెప్పినటువంటి అమరావతిని పాడు చేసి ఆ రోజు ఒప్పుకొని తర్వాత 3 రాజధానులు అనటం అనేది మనందరం కూడా చూసాం. ఇవాళ కేవలము మనకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ సంపదను సృష్టించాలి. ఆంధ్రప్రదేశ్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రాంతం. ఇది మంది హైదరాబాద్ లాగానో లేకపోతే ఢిల్లీ లాగానో లేకపోతే బాంబే లాగా కాదు. ఇది ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ మీదే ఆధారపడి ఉన్నాం. అందుకని ఆయన ఏం చేశాడు, సంపదను సృష్టించి అమరావతి రాజధానిని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో ఆ రోజు ఆయన అది పెట్టడం జరిగింది. దానికి ఆయన ఆశయం ఏంటి, సింగపూర్ లాగా ఉండాలి, సింగపూర్ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో అదే రకంగా అమరావతి రాజధాని కూడా అభివృద్ధి చేయాలని ఆ రోజు ఆయన పథకం వేస్తే మరి మనం తెలివి తక్కువతనంగా మన అంటారే మన బసవాసుడు తన నెత్తి మీద చేయి పెట్టుకున్నట్టుగా మన రాజధానిని మనమే పాటు చేసుకున్నాం. ఇవాళ ఎందుకంటే అతను వెకిలిగా ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానీ మాట్లాడేటప్పుడు కానీ, వీళ్ళు బాగా పనిచేస్తే అమరావతి ఎందుకు ఓడిపోయారని. కాబట్టి ఇవాళ అలాంటి తప్పులు మనం చేసాం. కేవలం ఇది ప్రభుత్వాల మీద కట్టడం కాదు, ప్రజల యొక్క తప్పు కూడా ఉంది. ఆనాడు కనుక మన అందరం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి గెలిపించుకున్నట్టయితే ఇవాళ మీ తాత ఏమండి రాజధాని ఎలా ఉంటుందనే మాట అనిపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడైనా భగవంతుడు ఏదో అంటారే చెడు ఒక మంచి కోసం అని ఇవాళ ఇంకా పట్టుదలగా ఈ రాజధానిని అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరిగి వారితో మాట్లాడి మరి కూటమిగా ఏర్పడి మరి ఒక పక్కన మన జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో కలుపుకొని మరి వాళ్ళందరినీ కూడా కలుపుకొని చక్కగా ఇవాళ పరిపాలన చేస్తూ మరి అమరావతి గురించే నిరంతరం అసలు నిద్రాహారం లేకుండా ఆలోచించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మనందరం కూడా స్వార్థం కోసం కొన్ని విషయాల్లో మాట్లాడతాం, కానీ ఆయన అలా కాదు. కేవలం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, తెలుగు వాళ్ళు బాగుండాలి, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు బాగుండాలి అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఒక్కడికే చెల్లిందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇవాళ నాకేంటి అని ఆలోచించేవాళ్ళు ఎక్కువ, కానీ మనందరం బాగుండాలని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఆయన ఒకడు. మరి అట్లాగే ఇవాళ మరి 2047 అనేటువంటిది ఒక కాన్సెప్ట్ని గతంలో 2020 అని పెట్టిన దాన్ని ఇవాళ మోడీ గారి సహకారంతో 2047 అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి తప్పకుండా అమరావతిని బ్రహ్మాండంగా తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టబోతున్నారు. అలాగే ఇవాళ మన ఐటీ రంగం అంతా కూడా విశాఖపట్నం వెళ్ళబోతుంది. మరి ఆటోమేటిక్గా తిరుపతి ఉంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం పెద్ద మనకి ఎసెట్. దాన్ని కనుక అక్కడ కనుక ప్రాంతాన్ని కనుక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ వచ్చినట్టయితే ఆ భగవంతుడి దయ వల్ల బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా మరి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆయన యొక్క కళ నెరవేరుతుందని చెప్పేసి మన టీవీ 20 ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలి. ఒక్క చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు, మోడీ గారు ఏం చేయలేడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేడు. ప్రజల సహకారం ఉండాలి. ప్రజలకు తలుచుకుంటే
ఈ రాష్ట్రం మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుందని చెప్పేసి ప్రజలందరికీ 2 చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీరంతా సహకరించండి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా చక్కగా సహకరించినట్టయితే మంచి రోజు మన కాదు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వెరీ గుడ్, చక్కగా బాగా చెప్పారు. చెప్పారు.